సోషల్ మీడియా నుంచి తప్పించుకోవడం ఎలా? ఏంటి బ్రో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం అంటే, మనలో చాలా మంది ఒక ఎంప్లాయీ గాని, ఒక స్టూడెంట్ గాని ఈ పని ఇది చేద్దాం అనుకుంటాడు. సో, మనకి ఫోన్‌కి వచ్చిన నోటిఫికేషన్ వలనో, లేకపోతే ఫ్రెండ్ కాల్ చేసి ఇది చూడరా ఇది చాలా బాగుందిరా, యూట్యూబ్‌లో ఇదేదో వీడియో పెట్టారురా, ఈ సినిమా చూడరా, వెబ్ సిరీస్ బాగుందిరా, ఇలాగ ఎవడో ఫోన్ చేసి డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటాడు. సో, ఈ డిస్ట్రాక్షన్ నుంచి ఎలా తప్పించుకోవాలి? దీనికి చాలా వరకు చాలా మంది చేసేది ఏంటంటే, ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డీయాక్టివేట్ చేయడం. డీయాక్టివేట్ చేస్తారు, అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు. మళ్ళీ 2 రోజులకి ఆడెవడో క్లాస్‌లో ఫ్రెండ్ అంటాడు, "ఏయ్! ఆ పోస్ట్ పెట్టాడురా సెలబ్రిటీ చూసావా? లైక్ కొట్టావా?" అంటాడు. వెంటనే వీడు ఇంకా ఆగలేక అది ఇన్‌స్టాల్ చేస్తాడు. ఒకవేళ ఇలా చేయకపోయినా చాలా మంది ఏం చేస్తారంటే, ఇన్‌స్టాగ్రామ్‌ని క్రోమ్ ఉంటది కదా! యాప్ ఇన్‌స్టాల్ చేయకుండా క్రోమ్‌లో లాగిన్ అవుతారు. ఏంటి జస్ట్ అప్డేట్స్ చూద్దాం అని చెప్పి. ఇలా చాలా మంది చేస్తారు. సోషల్ మీడియా నుంచి తప్పించుకుందాం అనుకుంటారు. బట్ అది అవ్వని పని. ఎందుకంటే మిమ్మల్ని పని కట్టుకుని డిస్ట్రాక్ట్ చేయాలని చెప్పి అక్కడ కంపెనీ వాడు కొంతమంది సైకాలజీ వాళ్ళు తీసుకొచ్చి మరి అల్గారిథం రాయించున్నాడు. సో మీరు ఎలా డిస్ట్రాక్ట్ అవుతారు? మీరు ఒక రీల్ని సేవ్ చేసినా, షేర్ చేసినా మీకు అలాంటి ఫీడే మీ రీల్ అంటే మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో అలాంటి రీల్సే వస్తూ ఉంటాయి. ఇదంతా వాడు అంటే యాప్ వాడు చేసింది. సేమ్ ఏంటంటే మిమ్మల్ని ఇంక అందులో నుంచి బయటికి రానివ్వకూడదు. మిమ్మల్ని ఇంక అందులోనే చావనివ్వాలని చెప్పి ఆ యాప్ వాడు చేశాడు. దీని వెనకాల రియాలిటీ ఎవరికీ తెలీదు. మనం ఇప్పుడు ఒక ఫన్నీ అంటే ఒక 18+ కంటెంట్ చూస్తే దాని రిలేటెడ్ అదే మీకు ఫీడ్‌లోకి వస్తూ ఉంటది. ఒక మెమీస్, ఒక కామెడీ జోనర్ చూస్తే అదే మీకు ఫీడ్‌లోకి వస్తూ ఉంటది. సో మెయిన్ ఏంటంటే ఆడు మనల్ని ఇంక 24 గంటలు వీడిని ఇంక ఇందులోనే ఉంచాలి, బయటికి ఇంక వెళ్ళనివ్వకూడదు అని చెప్పి చాలా వరకు కంపెనీ వాడు చేస్తాడు. మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా? నేను ఎలా తప్పించుకుంటాను? సో ఇవన్నీ చెప్తాను. యాజువల్‌గా యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం, డీయాక్టివేట్ చేయడం ఇలాంటివి ఏం చేయకండి. ఇలాంటివి మీరు చేసినా కొన్ని రోజులకు ఆబ్వియస్‌గా మీరు మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తారు. యూజ్ అయితే ఉండదు. సో దీనికి సింపుల్ సొల్యూషన్. చాలా అంటే చాలా సింపుల్. బట్ మీరు ఇది పాటిస్తే చాలా సింపుల్ సొల్యూషన్ ఇది. బట్ ఇది పాటిస్తే యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దిస్. అంటే మొత్తానికి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి, ఫోనే ఎత్తకండి, ఫోనే వాడద్దు అని అనడం చాలా ఫూలిష్ అది. ఇప్పుడున్న టైం జనరేషన్లో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే వాడు బయటకు మనీ రిలేటెడ్ కానీ ఫోన్పే చాలా వరకు అంతా వాడి ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్లోనే ఉంటుంది. సో వాడిని ఆండ్రాయిడ్ మొబైల్ వాడద్దు, కీప్యాడ్ మొబైల్ వాడుకోండి, జీవితం మారిపోద్ది అంటే దాంట్లో పాయింటే లేదు కదా. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే అంటే ఒక స్టూడెంట్ కానీ ఒక ఎంప్లాయీ అయితే ఈ టాస్క్ నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను, సో ఇది నేను చేసినప్పుడు ఆబ్వియస్గా నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తావు, పర్ఫెక్ట్లీ ఫైన్. అది కరెక్టే, నువ్వు చేసేది కరెక్టే, తప్పేం కాదు. ఈ పని నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, నీకు అది రావట్లా, ఇంట్రెస్ట్ పోయింది, సర్లే కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసావు, అది తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నాను ఫైన్. ఇప్పుడు దీని నుంచి ఎలా రావాలంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, టెంప్టేషన్ బండ్లింగ్. ఈ టెంప్టేషన్ బండ్లింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు రీల్స్ ఉన్నాయి, రీల్స్ చూడు. నువ్వు రీల్స్ ఎప్పటి వరకు చూస్తావంటే ఫర్ సపోజ్ నువ్వు ఒక స్టూడెంట్వే అవుతావు, ఒక స్టూడెంట్ రిలేటెడ్ ఒక ఇంజనీరింగ్ చేస్తున్నా, లేకపోతే ఒక ఇంటర్ చదువుతున్నా, ఒక 10th చదువుతున్నా, నీ ఫీల్డ్లో ఎలాంటివి వస్తే చాలా వరకు ఒక ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే ఏ కంపెనీలో ప్లేస్మెంట్ కొట్టాలి, ఎలాంటి కంపెనీ వాడు ఇప్పుడు హైరింగ్ తీసుకున్నాడు, ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇలాంటి కొన్ని రీల్స్ మీ దాంట్లో వస్తూ ఉంటాయి ఆబ్వియస్. అదే ఒక జాబ్ హోల్డర్కి అయితే లైక్ జాబ్ రిలేటెడ్, లేకపోతే వాళ్ళ కంపెనీ రిలేటెడ్ సంథింగ్, వాళ్ళకి రిలేటెడ్. అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఈ ఎంప్లాయీ ఇంకొక హయ్యర్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాడు, లైక్ తను ఇప్పుడు ఒక అనలిస్ట్, డేటా అనలిస్ట్ రోల్ ఉన్నాడు, ఇంకా హయ్యర్ రోల్కి వెళ్దాం అనుకుంటున్నాడు. సో దాని రిలేటెడ్ సంథింగ్ ఏదో ఒక రీల్ వచ్చింది. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే సరిగ్గా గుర్తుపెట్టుకోండి, మీరు రీల్స్ ఎంతసేపు అయినా చూడొచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రిలాక్స్ అవుతాం అని చెప్పి రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ టెంప్టేషన్ బండ్లింగ్ ఏంటంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఒక రీల్ అందులో వచ్చింది, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, సో ఒక రీల్ మీరు అలా ఫన్ రిలేటెడ్ రీల్స్ వచ్చింది, మధ్యలో ఒక రీల్ వచ్చింది, ఫైనల్ ఇయర్లో ఉన్నారా, ప్లేస్మెంట్స్ కోసం ఈ కంపెనీ వాడు ఈ బిట్లు అడుగుతున్నాడు, దీనికి కావాలంటే కింద కామెంట్ చేయండి, పీడిఎఫ్ అని మీకు మీ చాట్ బాక్స్లో వెంటనే వస్తుందని చెప్పి ఎవరో కంటెంట్ క్రియేటర్ ఒక రీల్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఏమన్నా మీ సబ్జెక్ట్ రిలేటెడ్, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏది వచ్చినా మీరు అక్కడ 10 మినిట్స్ 20 మినిట్స్ నేను చదువుకుంటాను, అర్థమైందా? 10 to 20 మినిట్స్ నేను నా టాస్క్ రిలేటెడ్ టైం పెడతాను. ఎందుకంటే 10 to 20 మినిట్స్ పెద్ద టైమే కాదు కదా, నువ్వు మొత్తానికి అది ఆపేసి చేయమంటే చేయలేం. కానీ ఒక ఎడ్యుకేషన్ రీల్ వస్తే ఫోన్ పక్కన పెట్టి 25 మినిట్స్ పెట్టుకోండి. ఎందుకంటే పొమోడోరో టెక్నిక్, దీని గురించి వివరంగా ఒక్కో వీడియోలో చెప్తాను. ఒక 25 మినిట్స్ నేను చేయాలనుకున్న పని మీద ఫోకస్గా పెట్టుకుంటాను, తర్వాత మీ ఇష్టం. ఓకే, మళ్ళీ రీల్స్ స్క్రోల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ రీల్ వచ్చినప్పుడు మీరు అది సేవ్ చేయడం కానీ
లేకపోతే మీకు మీరే అది పంపించుకోవడం చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు అది సేవ్ చేసినా షేర్ చేసినా అది మీ ఫీడ్కి అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీ ఫీడ్లోకి వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్, మీరు పక్క నుంచి రీల్స్ చూసుకోవచ్చు. అంటే సోషల్ మీడియాకి మరీ దూరంగా వెళ్ళిపోక్కర్లేదు. ఎప్పుడైతే రీల్ వచ్చిందో ఆ రీల్ అప్పుడు ఒక 25 మినిట్స్ పెట్టుకుంటారు. అంటే 25 మినిట్స్ ఏంటంటే ఒక యావరేజ్కి చెప్పాను, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ అది మీ ఇష్టం. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ టైం మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడైతే ఫోన్ యూజ్ చేయకూడదు. ఒకవేళ ఒక టాపిక్ రిలేటెడ్ వీడియో చూడాలి అంటే అప్పుడు మీరు డెడికేటెడ్గా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే అది మీరు ఏం చేయలేరు, ఇంక ఎన్ని వాడినా ఎన్ని ఫాలో అయినా. సో ఈ టెంప్టేషన్ బండింగ్ చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, సింపుల్గా ఆ రీల్ అంటే యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా కానీ వాడి ఫీడ్ ఎలా ఉంటుందంటే మీరు ఏం సేవ్ చేస్తారో ఏం షేర్ చేస్తారో దాన్ని బట్టి మీ ఫీడ్ వస్తూ ఉంటుంది. నేను కాదంటలా మీరు ఇన్స్టాగ్రామ్ వాడండి, బట్ ఎప్పుడైతే మీకు ఒక ఎడ్యుకేషన్ రీల్ వచ్చిందో దాన్ని సేవ్ చేయడం షేర్ చేయడం చేయండి. అప్పుడు వచ్చిన వెంటనే ఇంకా ఆ రీల్ వచ్చిందా అమ్మయ్య ఫోన్ పక్కన పెట్టేసి 25 మినిట్స్ తర్వాత అంటే నీ టైంని బట్టి ఒక టాస్క్ చేసేసి మళ్ళీ అప్పుడు వచ్చి చూసుకోండి దాని నెక్స్ట్ రీల్ ఏంటో కూడా. లేదు ఈ ఒక్క మినిట్ చేసి ఇక్కడ చేస్తానంటే అవ్వదు. టాటా బై బై. ఏదైనా నువ్వు తక్కువ టైంలో పెట్టుకో, 10 మినిట్స్ పెట్టుకో, ఏం కాదు. బట్ 10 మినిట్స్ చాలా ఫోకస్డ్గా ఆ టాస్క్ మీద పెట్టాలి. ఆ టాస్క్ ఏదైనా అవ్వచ్చు, స్టూడెంట్ రిలేటెడ్ అంటే నీ వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎంప్లాయ్గా అయితే ఏదైనా కంటెంట్ క్రియేషన్ మీద అవ్వచ్చు, ఏదైనా కూడా ఆ టాస్క్ మీద పెట్టండి. సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఫాలో అయ్యాను టెంప్టేషన్ బండ్ని. సో ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేయడం, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేయడం ఇది ఒక ఫూలిష్ థింగ్. ప్రజెంట్ నవ్ డేస్ ఇన్స్టాగ్రామ్ ఒక బెస్ట్ వేలో వాడుకోవచ్చు, నెగిటివ్ వేలో కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది నేను చెప్పేది ఏంటంటే చాలా పాజిటివ్ వేలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. అండ్ మీకు ఎడ్యుకేషన్ రీల్స్ రావడం మొదలు పెడతాయి. ఆ ఎడ్యుకేషన్ రీల్ రావడం వల్ల ఏంటంటే ప్లస్ మీరు ఒక ఇంజనీరింగ్ ఉన్నారంటే వాడు 3rd ఇయర్ 4th ఇయర్లో ఈ రోడ్ మ్యాప్ ఫాలో అని అంటాడు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫాలో అయితే మీకు అది ఇంకా ప్లస్ అయింది కదా. సో ఇటు చూసినా మీకు ప్లస్ ఇటు మీ ఇన్స్టాగ్రామ్ ఆనందం పొందుతున్నారు, అలాగే మీరు ఇక మీ టాస్క్ రిలేటెడ్ కూడా వర్క్ ఏం పోస్ట్ పోన్ చెయ్యట్లా. ఇది వాడి చూడండి ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తున్నది. అది 10 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంది. నేనైతే 25 మినిట్స్ చెప్తాను. దాన్ని పొమోడోరో టెక్నిక్ అంటారు, దాని రిలేటెడ్ క్లియర్గా చెప్తాను. బట్ ఏదైనా ఫోకస్గా చేయండి. ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు ఇది అప్లై చేయండి, ఖచ్చితంగా చేంజ్ కనబడుతుంది. నేను ఇంత అలా చెప్తున్నానంటే నేను అది అప్లై చేశాను. సో ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తుంది. అంటే మీకు చేంజ్ కనిపించలేదంటే ఒకటి రీల్ వచ్చినప్పుడు మీరు సేవ్ కానీ షేర్ కానీ చేయట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆ 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ మీరు ఫోకస్గా ఉండట్లా. సో ఈ 2 థింగ్స్ మీరు చేస్తే ఆబ్వియస్గా మీలో మీరు చేంజ్ చూస్తారు. ఓకే. అండ్ ఇంకోటి అంటే ఇది కాకుండా ఇంకొక వే ఉంది. ఇంకొక వే ఏంటంటే డైలీ ఈ టైం అంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. అంటే మీకు ఇన్స్టాగ్రామ్ మీరు బాగా రోజుకి 5-6 గంటలు వాడేసే వాళ్ళు సడన్గా మానేయమంటే మానలేరు, అవునా కదా, వాళ్ళు మానలేరు. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. 5-6 గంటలు చేసేవాడు రోజుకి అరగంట గంట ఎలా వాడాలి దాని రిలేటెడ్ ఒక వీడియో చేశాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసినా కింద కామెంట్ చేయండి, దాని రిలేటెడ్ ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఒకటి మీరు నేను చెప్పేది అప్లై చేస్తేనే మీకు దాని చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా విని వీడియో చూస్తే ఎలాంటి చేంజ్ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, దాన్ని దయచేసి అప్లై చేయండి, ఖచ్చితంగా చేంజ్ కనబడుతుంది. ఆ చేంజ్ కనబడడం వల్ల నేను ఒకరిని, అందుకే నేను ఒక 10 మందికి చెప్తున్నా. సో ఒకవేళ మీకు చేంజ్ కనబడితేనే మన ఛానల్ ఇంకొకరికి రికమెండ్ చేయండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.